కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం. మనకి ఎప్పుడైనా చారు కావాలి అండ్ త్వరగా అయిపోవాలనుకుంటే పచ్చి పులుసు చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి పట్టే టైం ఓన్లీ పోపు వేయడానికి మాత్రమే. ఇంకా మిగిలిన అన్నీ మనం పచ్చిగా కట్ చేసేసి వేసేయడమే. కిచిడి అండ్ పచ్చి పులుసు కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనం ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక 15 గ్రాముల చింతపండు తీసుకున్నాను. దీన్ని కడిగి పెట్టుకున్నాను ముందుగానే. మనం ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి నానపెట్టుకుందాము. ఈ లోపల మీరు సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. పొడవుగా ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేశాను. కరివేపాకు, కొత్తిమీర, ఇవి ముఖ్యంగా మనకి కావాల్సిన పదార్థాలు పచ్చి పులుసు చేయడానికి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ వేసానండి. ఈ స్పూన్ చిన్నదే, మన నెయ్యి స్పూను. సో దీంతో 3 వేసాను. చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి ఇలా వేసాను. ఒక చిటికెడు పసుపు, తర్వాత ఒక 2 కరివేపాకు రెబ్బలు, ఒక వెల్లుల్లి ఇలా సన్నగా కట్ చేసి వేసాను. కొద్దిగా ఇంగువ. ఇవన్నీ వేసినాక ఒకసారి కలుపుకోండి. మన పోపు వేగింది కదా. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి ఒకసారి ఇలా మొత్తం కలపండి. కలిపేసేసి మన స్టవ్ని ఆపేసుకోవచ్చు. అప్పుడు ఉల్లిపాయలు క్రిస్పీగా కూడా ఉంటాయి. ఎక్కువ ఏం వేయించాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు మీరు కొత్తిమీర కూడా వేసేసేయండి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నారు కదా, అది కొత్తిమీర వేసేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇప్పుడు రసం తీసుకుందామండి. అది మొత్తం రసం అంతా బాగా తీసుకుని చింతపండు పిప్పిలాగా ఉన్నప్పుడు ఆ చింతపండు పడేసేసి ఈ కాన్సన్ట్రేటెడ్ పల్ప్ ఉంది కదా, అందులో వాటర్ పోసుకోండి. మీకు టేస్ట్ కావాల్సినంత ఉప్పు వేసుకొని కొద్దిగా బెల్లం వేస్తే బాగుంటుంది. పులుపు అండ్ బెల్లం కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది. సో వేసేసి ఒకసారి కలిపేసి మనం ముందుగానే తయారు చేసుకున్న పోపుని ఇందులో వేసేయండి. ఇవన్నీ కొద్దిగా పచ్చిగానే ఉంటాయి కదా, అందుకే దీన్ని పచ్చి పులుసు అన్నారు. మీకు కావాలంటే దీన్ని రైస్తో కానీ కిచిడితో కానీ తినచ్చు. అండ్ మీకు ఇంకా కొంచెం పులుపుగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోండి. నేను ఇక్కడ కొంచెం వాటర్ పోసాను, చాలా పుల్లగా ఉందని. మన పచ్చి పులుసు రెడీ.